జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని 10, 11, 12, 13 శ్లోకాల భావములు తెలుసుకుందాము. మొట్టమొదటగా 10వ శ్లోకం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం యేన మాముపాయంతి తే. దీని యొక్క భావము: ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులై యందుండు వారికి నన్ను చేరగల బుద్ధియోగమును నేను నొసగుదును. ఈ శ్లోకమునందు బుద్ధియోగం అను పదము ఎంతో ప్రధానమైనది. ద్వితీయాధ్యాయమున శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు ఉపదేశించుచు తాను అనేక విషయములను గూర్చి చర్చించిననియో మరియు ఇకపై బుద్ధియోగ విధానము ద్వారా కూడా బోధించనున్నట్లు పలికియున్న విషయమును మనం ఇక్కడ గుర్తు చేసుకొనవచ్చును. ఇప్పుడు అట్టి బుద్ధియోగము ఇక్కడ వివరింపబడుతున్నది. బుద్ధియోగం అనగా కృష్ణ చైతన్యంతో కర్మ చేయుట. అదే అత్యుత్తమ బుద్ధి మరియు జ్ఞానం అనబడును. బుద్ధి అనగా వివేకము, యోగా అనగా యోగక్రియలు. మానవుడు భగవత్ధామమును తిరిగి చేరుటకు ప్రయత్నించు కృష్ణ చైతన్యంతో భక్తియుక్త సేవయందు పూర్తిగా నెలకొనినచో అతని కర్మలు బుద్ధియోగమనబడును. మరో మాటలో చెప్పవలనన భౌతిక జగత్తు బంధముల నుండి సులభముగా విడివడు విధానమే బుద్ధియోగము. పురోగతికి పరమలక్ష్యము శ్రీకృష్ణుడు. కానీ ప్రజలు ఈ విషయమును ఎరుగరు. కనుక ఆధ్యాత్మికాచారుని మరియు భక్తుల సాంగత్యము అత్యంత ప్రధానమని ప్రతి ఒక్కరూ ఎరగవలెను. ఈ విధముగా లక్ష్యము నిర్ణయించబడినప్పుడు మానవుడు ఆ మార్గమున క్రమముగా ముందుగా ప్రయాణించినచో పరమలక్ష్యం ప్రాప్తింపగలదు. మానవుడు జీవిత లక్ష్యమును ఎరిగినను తన కర్మఫలముల పట్ల ఆసక్తిని కలిగి ఉన్నచో అతడు కర్మయోగమును అవలంబించువాడగును. అట్లే అతడు శ్రీకృష్ణుడే గమ్యమని ఎరిగినను మానసిక కల్పనలచే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొని యత్నించువాడు జ్ఞానయోగమును అవలంబించువాడగునని అర్థము. ఇప్పుడు 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థ మహమజ్ఞాన నజం తమః నాశయామ్యాత్మా భావస్తు జ్ఞానదీపేన భాస్వత. దీని యొక్క భావము: నేను వారి ఎడ ప్రత్యేక అనుగ్రహమును చూపుట కొరకు వారి హృదయములందు వసించుచు తేజోమయమైన జ్ఞానదీపంచే అజ్ఞానం వలన పుట్టిన తపస్సును నశింపచేయుదును. శ్రీ చైతన్య మహాప్రభువు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్ర సంకీర్తనమును వారణాసి పట్టణమందు ప్రచారం చేయుచున్నప్పుడు వేల కొలది ప్రజలు అతనిని అనుసరింపసాగిరి. ఆ కాలంన వారణాసిలో గొప్ప పలుకుబడి కలిగిన పండితుడు ప్రకాశానంద సరస్వతి శ్రీ చైతన్య మహాప్రభువు భావావేశపరుడై అందుకు హేళన చేసెను. భక్తులైన వారు అజ్ఞానంధకారంలో నుండి తత్వరీత్యా భావావేశపరులయ్యుందురని కొన్ని మార్లు కొందరు మాయావాది తత్వవేత్తలు భావించుటయే అందుకు కారణము. కానీ వాస్తవమునకు అది సత్యము కాదు. గొప్ప గొప్ప విద్వాంసులెవ్వరో భక్తితత్వమును గూర్చి సమగ్రముగా విశదపరిచిరి. కానీ భక్తుడు వారి గ్రంథముల నుండి కానీ ఆధ్యాత్మికాచారుని ఆదేశముల నుండి కానీ లాభం పొందలేకున్నను. అతడు శ్రద్ధతో భక్తియుక్త సేవయందు పాల్గొనినచో శ్రీకృష్ణుడు స్వయముగా అతని హృదయం నుండియే అతనికి తోడ్పడగలడు. కనుక శ్రద్ధతో కృష్ణ చైతన్యం నందు నెలకొనిన భక్తుడు ఎన్నడను జ్ఞానహీనుడుగా నుండచాలడు. సంపూర్ణ కృష్ణ చైతన్యమున భక్తియుక్త సేవయందు నెలకొనుటయే అతనికి కావలసిన యోగ్యత. యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఎవ్వరును శుద్ధ జ్ఞానమును పొందజాలరని ఆధునిక తత్వవేత్తలు భావింతురు. అట్టి వారికి దేవాది దేవుడు ఈ శ్లోకమునందు తగు సమాధానమిచ్చెను. శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనినట్టి వారు తగినంత విద్య లేకున్నను, వైదిక సిద్ధాంతములను గూర్చిన తగినంత జ్ఞానము లేకున్నను ఈ శ్లోకములో తెలుపబడినట్లు దేవాది దేవుని సహాయమును తప్పక పొందుదురని భావము. ఇప్పుడు 12, 13 శ్లోకాల భావము తెలుసుకుందాము. అర్జున ఉవాచ పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యమాదిదేవమజం విభుం అహుస్త్వా మృషయః సర్వే దేవర్షి నారరస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషి మే. దీని యొక్క భావము: అర్జునుడు పలికెను, నీవు దేవాది దేవుడవు,
పరంధాముడవు, పరమ పవిత్రుడవు, పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, అజుడవు, విభుడవు, నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహర్షులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యంనే ధృవపరచియున్నారు. ఇప్పుడు స్వయముగా నీవు కూడా అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు. ఈ 2 శ్లోకములందును పరమపురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశమొసగుచున్నాడు. భగవానుడు జీవాత్మకు భిన్నుడని ఇక్కడ స్పష్టముగా తెలియబడుటదే అందుకు కారణం. ఈ అధ్యాయమునందలి అతి ముఖ్యమైన 4 శ్లోకములను 8 నుండి 11 విని నా పిదప అర్జునుడు సర్వ సందేహముల నుండి విముక్తుడై శ్రీకృష్ణుని దేవాది దేవునుగా అంగీకరించెను. కనుకనే అతడు నీవే పరబ్రహ్మవు, దేవాది దేవుడవని ధైర్యముగా ప్రకటించెను. సమస్తము తన నుండియే ఉద్భవించినదనియు మరియు దేవ మనుష్యాది జీవులందరూ తనపైననే ఆధారపడి ఉన్నారని శ్రీకృష్ణుడు పూర్వమే తెలిపియుండెను. కానీ అజ్ఞానముచే మానవులు మరియు దేవతలు తామే పరతత్వమని భావిస్తూ తాము దేవాది దేవునికి ఆధీనులము కామని భావింతురు. కానీ అట్టి జ్ఞానము భక్తియుక్త సేవ ద్వారానే పూర్తిగా తొలగునని శ్రీకృష్ణ భగవానునిచే గడిచిన శ్లోకమునందు ఇదివరకే వివరింపబడినది. ఇప్పుడు భగవానుని కృపచే అర్జునుడు వేద నిర్దేశములను అనుసరించి అతనిని పరతత్వముగా అంగీకరించుచున్నాడు. శ్రీకృష్ణుడు తనకు ఆప్తమిత్రుడగుటచే అతనిని నీవే పరతత్వమనియు దేవాది దేవుడనియు అర్జునుడు ముఖస్థుతి చేయుటలేదు. అతడు వేదానుసారమే అట్లు కీర్తించెను. ఈ 2 శ్లోకములందును అర్జునుడు చెప్పినదంతయు వేదములచే నిర్ధారింపబడుచున్నది. దేవాది దేవుని భక్తియుక్త సేవయందు నెలకొనిన వాడే శ్రీకృష్ణుని అవగతం చేసుకొనవలడనియు ఇతరులు అట్లు అర్థం చేసుకున్నటకు సమర్థులు